మర్చిపోవద్దు. ఓకే సార్. ఎందుకంటే నేను అలాగే రీడింగ్స్ మనకి దెబ్బ అయిపోయాయి ఫుల్గా. మా చూడండి, ఇది కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ఓకే, అయితే క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం ఒక రివిజన్ క్లాస్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ కనుక రివిజన్ క్లాస్ చెప్పుకుందాం. సో వాట్ ఆర్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్? థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఉష్ణగతిక సక్మము అంటే ఏమిటి? ఏదైనా సరే మనం ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ ఉష్ణగతిక వ్యవస్థని వివరించాలి అనుకున్నప్పుడు ఆ వ్యవస్థలో మనం తీసుకున్నటువంటి పనిచేసే పదార్థం వర్కింగ్ సబ్స్టెన్స్ అంటారు. ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ ఎంతవరకు ఆ యొక్క కలిగి ఉంటుంది, ఏది దాని తర్వాత ప్రెషర్ ఎంత ఉంటుంది, పి వాల్యూమ్ ఘనపరిమాణం ఎంత ఉంటుంది, టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఎంట్రోపీ ఎంత ఉంటుంది, వీటిని మనం పి, వి, టి మరియు ఎస్ అని అక్షరాలతో చూపిస్తాం. పి స్టాండ్స్ ఫర్ ప్రెషర్ పీడనము, వి ఘనపరిమాణం వాల్యూమ్, టి టెంపరేచర్ ఉష్ణోగ్రత మరియు ఎస్ ఎంట్రోపీ. ఈ 4 ఒక సిస్టమ్ని పూర్తి స్థాయిలో వివరించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ 4 తాలూకా మిశ్రమం, ఈ 4ని మిక్స్ చేస్తూ మనం కొన్ని రాసుల్ని, ఫిజికల్ క్వాంటిటీస్ అంటామండి, భౌతిక రాశుల్ని డిఫైన్ చేస్తాము. అవి సిస్టమ్ మొత్తం మీద టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ చేంజ్ అవుతున్నటువంటి ఈ యొక్క రాసుల్నే మనం ఎంటిటీస్, ఇంగ్లీష్లో ఈ ఎంటిటీస్నే మనం థర్మోడైనమిక్ పొటెన్షియల్స్, ఉష్ణగతిక సక్మములు అనేసి చెప్తా ఉంటారు. ఈ ఉష్ణగతిక సక్మాలు నిర్వచించే ముందు మనం ఒకసారి ఉష్ణగతిక శాస్త్రం, థర్మోడైనమిక్స్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఒకసారి చూసుకుందామండి. ప్లీజ్ సీ ద స్క్రీన్. వర్క్ డన్ ఆన్ ఎ గ్యాస్ డ్యూరింగ్ ద చేంజ్ ఆఫ్ వాల్యూమ్. ఒక వ్యవస్థ మీద వర్క్ డన్ ఆన్ ఎ గ్యాస్, వ్యవస్థ మీద ఘనపరిమాణంలో మార్పు జరుగుతున్నప్పుడు, వాల్యూమ్ చేంజ్ అవుతున్నప్పుడు జరిగిన పని దాన్ని డిడబ్ల్యూ లేదా డెల్ డబ్ల్యూ అని చూపిస్తారు. -PdVతో ఇస్తామండి. ఇది వర్క్ డన్ ఆన్ ద గ్యాస్. చుట్టూ ఉండేటటువంటి సరౌండింగ్స్, పరిసరాలన్నీ కలిసి ఆ యొక్క గ్యాస్ మీద పని చేస్తాయి. దాన్ని మనం వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ అనేసి చెప్తా ఉంటాం. సో ఈ విలువ మనకి ∆W -PdV అనేసి మనకి వస్తూ ఉంటుందండి. ∆W -PdV అనేసి వస్తూ ఉంటుంది. అదే వర్క్ డన్ బై ద గ్యాస్ ఆన్ ద సరౌండింగ్స్, ఈ యొక్క లోపల తీసుకున్నటువంటి పనిచేసే పదార్థం వర్కింగ్ సబ్స్టెన్స్ కానీ చుట్టూ ఉండేటటువంటి సరౌండింగ్స్ మీద, పరిసరాల మీద పని చేస్తే అప్పుడు మనం ఈ ∆Wని పాజిటివ్ గా తీసుకుంటాం. ∆W PdV అని చెప్తా ఉంటాం. సో ఈ ∆W PdV అనేది వర్క్ డన్ బై ద గ్యాస్. ∆W PdV అనేటటువంటిది వ్యవస్థ పరిసరాల మీద చేసిన పని కింద. ∆W -PdV అనేది పరిసరాలు వ్యవస్థ మీద చేసే పని కింద. వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ బై ద సరౌండింగ్స్.
సో ఈ యొక్క చిన్న లాజిక్ కానీ మనం మిస్ అయినట్లయితే మొత్తం ఆ యొక్క ఈక్వేషన్ పార్ట్ అంతా పాడైపోతుంది. సో మనం థర్మోడైనమిక్ సిస్టమ్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అక్కడ గ్యాస్ అనేటటువంటిది, లేకపోతే మనం తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ అనేటటువంటిది ఎనర్జీని తీసుకుంటుందా, ఎనర్జీని రిలీజ్ చేస్తుందా, తీసుకుంటున్నప్పుడు దాని వాల్యూమ్ పెరుగుతుందా తగ్గుతుందా, ఎనర్జీని రిలీజ్ చేసేటప్పుడు దాని వాల్యూమ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేటటువంటి రెండు కాన్సెప్ట్స్ ని కంపల్సరీగా మనం పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది, ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ యొక్క ఎస్టిమేషన్ చేసిన తర్వాత మాత్రమే మన ఈ క్వశ్చన్ పార్ట్స్ లోకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం వెళ్ళాలన్నమాట. ఓకే, సో వాట్ డస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్రం మొదటి ఏమేమని చెప్తుంది? ద స్టేట్మెంట్ గోస్ లైక్ దిస్: ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ గివెన్ టు ఏ సిస్టమ్, the amount of energy given to a system is utilized in two ways. Amount of energy given to a system is utilized in two ways. Number one, the increase the internal energy of the system, and number two, to work to be done by the system. సో ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమము ఏమని చెప్తుంది? ఒక వ్యవస్థకి నువ్వు ఇచ్చినటువంటి ఉష్ణరాశి దేనికి ఉపయోగపడుతుంది? ఆ వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి పెరుగుదలకు, మరియు ఆ వ్యవస్థ పరిసరాల మీద చేసే పని, వర్క్ కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకి థర్మోడైనమిక్స్ ఫస్ట్ ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం ఇస్తుందండి. ఈ మొదటి నియమం ప్రకారం మనం ఏమని తీసుకోవచ్చు? ఫస్ట్ లా ప్రకారం మనం dq is equal to du plus dw, అని చెప్పేసి మనం ఈక్వేషన్ రాసుకోవచ్చండి. dq is equal to du plus dw. du చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, అంతర్గత శక్తిలో మార్పు. dw జరిగిన పని. సో ఈ యొక్క ఫస్ట్ లా నుంచి మనం du ని మనం సెపరేట్ చేసుకోవచ్చండి. du is equal to dq minus dw అని మనం రాసుకుంటాం. du is equal to dq minus dw అని రాసుకుంటాం. ఇక్కడ ఈ w అనేది ప్లస్ మైనస్ అనే దాన్ని బట్టి యొక్క ఈక్వేషన్ మారిపోతూ ఉంటుంది. వర్క్ డన్ బై ద సిస్టమ్, వ్యవస్థ పనిచేస్తే అక్కడ dw మైనస్ ఉంటుంది కాబట్టి, ప్లస్ ఉంటుంది కాబట్టి ఈక్వేషన్ du is equal to dq minus dw అవుతుంది. అదే వ్యవస్థ మీద పని జరిగితే లేదా వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అయితే LW కి లేదా DW కి మైనస్ వాల్యూ ఉంటుంది కాబట్టి du is equal to dq minus dw అవి ఆ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయ్యి du is equal to dq plus dw అయ్యి dq minus pdv కింద ఈ యొక్క ఈక్వేషన్ ఫస్ట్ లాని మనం రాస్తాం. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్ర రెండో నియమం ఏమని చెప్తుంది? ఉష్ణగతిక శాస్త్ర రెండో నియమం ఏమని చెప్తుంది? ఒక వ్యవస్థ మీద ఇచ్చినటువంటి ఉష్ణరాశి, ఆ వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పుకి సమానం, ఎంట్రోపీలో మార్పుకి దోహదపడుతుంది అని చెప్పేసి సెకండ్ లా చెప్తుంది అనమాట. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ గివెన్ టు ఏ సిస్టమ్ ఈస్ యూటిలైజ్డ్ టు చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ, ఆఫ్ ద సిస్టమ్ అనేసి మనకి ఈ యొక్క ఉష్ణగతిక శాస్త్రం రెండో నియమిస్తుంది. దాని ఈక్వేషన్ dq is equal to TdS. సో ఈ యొక్క dq is equal to TdS ని మనం ఈ యొక్క పై ఈక్వేషన్ లో పెట్టేస్తే మనకి ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వేషన్ మనకి వస్తుంది. సో ఈ రెండే కాకుండా థర్మోడైనమిక్స్ కి మరో అతి ముఖ్యమైనటువంటి ఒక రిలేషన్ ఒకటి ఉందండి. ఉష్ణగతిక శాస్త్రానికి సంబంధించి ఒక అత్యంత ప్రముఖమైనటువంటి సంబంధం ఉంది, ఆ నియమం ఉంది. దాన్ని మనం zeroth law of thermodynamics
ఉష్ణగతిక శాస్త్రం యొక్క శూన్యాంక నియమము. ఉష్ణగతిక శాస్త్రం యొక్క శూన్యాంక నియమం అనేసి మనం చెప్తా ఉంటాం. సో ఈ యొక్క ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమం ఏమని చెప్తుంది? ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమము ఏమని చెప్తుంది? కన్సిడర్ త్రీ బాడీస్. Consider three bodies, A, B, and C. If A and B are separately in thermal equilibrium with body C, then A and B also are in thermal equilibrium with each other. అని చెప్పేసి మనకి థర్మోడైనమిక్స్ 0 ఎత్తులా ఇస్తుందండి. If two bodies are in thermal equilibrium separately with the third body, then that two bodies will also be in thermal equilibrium అని చెప్పేసి మనకి ఈ యొక్క 0 ఎత్తులా ఇస్తుంది. ఏవైనా రెండు వ్యవస్థలు మూడో వ్యవస్థతో విడివిడిగా ఉష్ణ సంతులన స్థితిలో ఉంటే లేదా ఉష్ణ సమతా స్థితిలో ఉంటే ఆ రెండు వ్యవస్థలు కూడా ఒకదానితో ఒకటి ఉష్ణ సమతా స్థితిలో ఉంటాయి అని చెప్పేసి మనకి ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమం చెప్తా ఉంటుందండి. వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ఉష్ణగతిక శక్మాలని మనం నిరూపించుకుంటాం. సో ద థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ విచ్ ఆర్ గివెన్ బై the thermodynamic potentials. One is internal energy, number 2 enthalpy, number 3 Helmholtz free energy, number 4 Gibbs and free energy. Internal energy antargat shakti, next enthalpy, next Helmholtz free energy, Helmholtz swacha shakti, next Gibbs prameyamu, Gibbs free energy. ఈ నాలుగిట్లో మనం థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఉష్ణగతిక శక్మాలు అనేసి చెప్తా ఉంటాం. సో వి విల్ గో విత్ ఈచ్ వన్. ఫస్ట్ వన్ ఇస్ ఇంటర్నల్ ఎనర్జీ, అంతర్గత శక్తి. దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ డ్యూ టు ద మోషన్ అండ్ ఇంటరాక్షన్ ఆఫ్ ద పార్టికల్స్. సీ ద డెఫినిషన్. నిర్వచనం చూడండి. ఈ ఇంటర్నల్ ఎనర్జీ తాలూకా డెఫినేషన్ చూడండి. దిస్ ఈస్ ఓన్లీ ద ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ డ్యూ టు ద మోషన్ అండ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ద పార్టికల్స్ దట్ మేక్ అప్ ద సిస్టమ్ ఇన్సైడ్. ఒక వ్యవస్థ లోపల ఉన్నటువంటి ఆ యొక్క కణాలు, ఈ పార్టికల్స్, వాటి తాలూకా కదలికల వలన ఆ వ్యవస్థకి ఉండేటటువంటి శక్తి మనం అంతర్గత శక్తి అని అంటాము. ఓకే, అంతర్గత శక్తి అంటాము. దిస్ ఇస్ ద ఓన్లీ. ఇది వ్యవస్థకి పూర్తి స్థాయిలో ఉంటుందండి. ఇది వ్యవస్థకి పూర్తి స్థాయిలో ఉంటుంది. ఆ వ్యవస్థకి పూర్తి స్థాయిలో ఉంటుంది అనమాట ఈ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ అనేటటువంటిది. కానీ ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయదండి. సో ప్రతి వ్యవస్థకి పర్మనెంట్ గా యొక్క అంతర్గత శక్తి అనేది ఉంటుంది. అది అందులో పెరగొచ్చు తగ్గొచ్చు తప్ప దాన్ని మనం మార్చలేము అనమాట. అంతర్గత శక్తి పెరగొచ్చు తగ్గొచ్చు తప్ప దాన్ని మనం పూర్తిగా తీసివేయలేం. ఓకే, సో ఫస్ట్ థర్మోడైనమిక్ పొటెన్షియల్ ఆఫ్ అ సిస్టమ్, ఈ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ, దాన్ని మనం ఏ విధంగా డెరైవ్ చేసుకుంటాం ఒకసారి డయాగ్రామ్ ఇక్కడ చూడండి. ఈక్వేషన్ లో ఫ్రమ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమము ఏమని చెప్తుంది చూడండి. ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం ఏమని చెప్తుంది ఇక్కడ? du ఈక్వల్స్ టు dq మైనస్ pdv. du is equal to dq మైనస్ pdv. సో ఆ యొక్క ఈక్వేషన్ మనం తీసుకున్నట్లయితే dq is equal du plus dw కదండి. dw ప్లేస్ లో
వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అని తీసుకుంటే, అంటే వ్యవస్థ మీద జరిగింది అని తీసుకుంటే డిడబ్ల్యూఎం వచ్చి మైనస్ పీడివి అవుతుంది అనమాట. డిడబ్ల్యూఎం వచ్చి మైనస్ పీడివి అవుతుంది. ఓకే, సో ఆ మైనస్ పీడివిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. డిక్యూ ఈక్వల్ డియూ ప్లస్ డిక్యూ ప్లస్ లోని మైనస్ పీడివిని సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ ఫ్రమ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఈ యొక్క డిక్యూ వాల్యూ ఎంత, టీడీఎస్ కి ఈక్వల్. డిక్యూ వాల్యూ టీడీఎస్ కి ఈక్వల్. సో ఈ టీడీఎస్ డిక్యూ వాల్యూని డిడబ్ల్యూ వాల్యూని ఈ ఈక్వేషన్ లో పెడితే డియూ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి అని వస్తుందండి. దీన్ని మనం థర్మోడైనమిక్ రిలేషన్ అనేసి మనం చెప్తా ఉంటాము, ఫండమెంటల్ రిలేషన్ అనేసి చెప్తా ఉంటాము. సో ఈ థర్మోడైనమిక్స్ ఫండమెంటల్ రిలేషన్, మనం తీసుకున్నట్లయితే డిక్యూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి అని వస్తుందండి. ఇది వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, వ్యవస్థ మీద పని జరిగితే. అదే వ్యవస్థ కానీ పరిసరాల మీద పని జరిగితే ఆ పీడివి ప్లేస్ లో ప్లస్ ఉంటుందండి. డియూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ పీడివి అనేసి మనకి మరో ఈక్వేషన్ కింద వస్తుందండి. ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఒకసారి కానీ మీరు జాగ్రత్తగా ఈ యొక్క ఇంటర్నల్ ఎనర్జీని కానీ చూసుకున్నట్లయితే, అంతర్గత సమీకరణం కానీ చూసుకున్నట్లయితే, ఈ ఇందులో ఉండే టర్మ్స్ చూడండి, టి, ఎస్, పి మరియు బి. అందులో టి మరియు పి రెండు ఫిక్స్డ్ గా ఉండిపోయాయి. టి మరియు పి ఫిక్స్డ్ గా ఉండిపోయి ఎస్ మరియు వి మారాయి. ఎస్ మరియు వి మారాయి అన్నమాట. దీన్ని ఇంటర్నల్ ఎనర్జీ కింద చెప్తా ఉంటారు. సో నెక్స్ట్ వన్ ఇస్ ఎంథాల్పీ. ఎంథాల్పీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సెకండ్ థర్మోడైనమిక్ పొటెన్షియల్ ఆఫ్ అ సిస్టమ్. ఇట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ హీట్ ఇన్ సిస్టమ్ డ్యూ టు కెమికల్ రియాక్షన్. ఈ ఎంథాల్పీ అనేటటువంటిది ఏ విధంగా వస్తుంది, అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఒక వ్యవస్థలో దాని యొక్క శక్తి మారేటప్పుడు, దేని వలన? ఆ వ్యవస్థలో జరిగేటటువంటి రసాయనిక ప్రక్రియల వలన ఆ వ్యవస్థ యొక్క శక్తిలో మార్పు వస్తే దాన్నే మనం ఎంథాల్పీ అని అంటాం. అన్నమాట. ఓకే, సో ఎంథాల్పీని హెచ్ అనేటటువంటి లెటర్ తోటి చూపిస్తూ ఉంటారండి. దాని డెఫినేషన్ ఎలా వెళ్తుంది అంటే, it is equal to the internal energy of the system and the product of its pressure and volume. It is equal to the internal energy of the system and the product of pressure and volume. ఎంథాల్పీని ఎలా డిఫైన్ చేస్తున్నారు? ఆ యొక్క వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి మరియు పీడన ఘనపరిమాణాల లబ్ధముల యొక్క మొత్తానికి సమానంగా డిఫైన్ చేస్తారు. ఓకే, సో దాని ఈక్వేషన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీతో ఇస్తామండి. సో ఈ యొక్క యూ ప్లస్ పీవీ, ఈ హెచ్ ఈక్వల్ యూ ప్లస్ పీవీది సాధారణమైనటువంటి ఈ యొక్క ఎంథాల్పీ సమీకరణము. దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే అవకలనం చేస్తే డిహెచ్ ఈక్వల్స్ టు డియూ ప్లస్ పీవీ. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయండి, రెండు వేరు వేరియబుల్స్. వాటికి ప్లస్ డి ఆఫ్ పీవీ అంటాం. డి ఆఫ్ పీవీ అక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి, పి అండ్ వి. మనకి ఈ యొక్క మామూలుగా ఇంకొక మ్యాథమెటిక్స్ లోని రెండు పదాలు ఉంటాయి కదండి, ఎక్స్ అండ్ వై. డి ఆఫ్ ఎక్స్ వై మనం ఎలా రాస్తాం? ఎక్స్ ఇంటూ డివై ప్లస్ వై ఇంటూ డిఎక్స్ అని రాస్తాం కదా. అలాగే పీవీ అనేటువంటి రెండు టర్మ్స్ తీసుకుంటే మొదటిది ఇంటూ రెండో దాని డెరివేటివ్ ప్లస్ రెండోది ఇంటూ మొదటి దాని డెరివేటివ్ గా రాస్తాం. కాబట్టి
డిహెచ్ ఇజ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి ప్లస్ విడిపి అనేసి మనం రాస్తాం. కానీ ఈ యొక్క థర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి ఫస్ట్ ఈ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ అంతర్గత శక్తికి సమీకరణం ఏమని ఇచ్చారండి? ఇంటర్నల్ ఎనర్జీకి సమీకరణం ఏమని ఇచ్చాం అక్కడ? ఈ యొక్క ఇంటర్నల్ ఎనర్జీకి ఇచ్చినటువంటి సమీకరణం ఏంటి? du is equal to dq plus dw, du is equal to dq plus tw, లేదా du is equal to tds minus pdv. దీన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు dh వాల్యూ ఏమవుతుందండి? dh is equal to du ప్లస్ లో tds మైనస్ pdv ప్లస్ pdv మైనస్ vdp అని చెప్పేసి ఉంటుంది. సో ఈ మొత్తం ఈక్వేషన్ ఏమవుతుందంటే మైనస్ పీడివి ప్లస్ పీడివి పోను డిహెచ్ ఈక్వల్స్ టీడీఎస్ ప్లస్ విడిపి అని మనకు మిగులుతూ ఉంటుంది. ఇది ఎంథాల్పీకి సంబంధించినటువంటి ఈక్వేషన్. నెక్స్ట్ మూడోది హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛాశక్తి. ఈ యొక్క హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛాశక్తి ఎలాగ నిర్వచిస్తారు? హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛాశక్తిని ఏ విధంగా నిర్వచిస్తారు అంటే it is the internal energy of the system minus the product of entropy and temperature. Helmholtz స్వేచ్ఛాశక్తి, Helmholtz free energy ని internal energy of the system U కి మరియు టెంపరేచర్ ఎంట్రోపీ తాలూకా లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ తాలూకా డిఫరెన్షియల్ అంటే U మైనస్ టిఎస్ గా నిర్వచిస్తున్నారు అన్నమాట. సో ఈ యొక్క నిర్వచనం ప్రకారం ఆ ఎంట్రోపీ దేని చూపిస్తుంది? ఇట్ రిప్రజెంట్స్ ద అమౌంట్ ఆఫ్ యూస్ఫుల్ వర్క్ దట్ క్యాన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ఎ క్లోజ్డ్ సిస్టమ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్. దిస్ రిప్రజెంట్స్ ద అమౌంట్ ఆఫ్ యూస్ఫుల్ వర్క్ దట్ క్యాన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ అ క్లోజ్డ్ సిస్టమ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్. స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత ఘనపరిమాణముల వద్ద ఒక అమృత వ్యవస్థ నుంచి మనం పొందగలిగే పనిని మనకి ఈ యొక్క హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛాశక్తి అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో ఈ యొక్క హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛాశక్తి ఈక్వేషన్ F is equal to U minus TS కదా. ఈ యొక్క ఈక్వేషన్ లో F is equal to U minus TS అనేటువంటి ఈక్వేషన్ ని మనం ఈ డిఫరెన్షియేషన్ చేస్తే, అవకలనం చేస్తే dF is equal to U minus d of TS. ఇందాక చెప్పుకున్నట్టుగా మైనస్ TDS మైనస్ SDT వస్తుందండి. d of TS చేస్తే మైనస్ సింబల్ ఉంది కాబట్టి. కానీ ఈ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ du is equal to TDS మైనస్ PDV కాబట్టి దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే TDS minus PDV minus TDS minus SDT, TDS కొట్టుకొని DF equals to minus PDV minus SDT అనేసి మనకి మిగులుతుంది అనమాట. మైనస్ PDV minus SDT అనేసి మనకి మిగులుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ గిబ్స్ స్వేచ్ఛాశక్తి, గిబ్స్ ప్రమేయము. ఈ గిబ్స్ స్వేచ్ఛాశక్తి it is the potential, this potential is used to calculate the amount of work a system can perform at constant temperature and pressure. This potential is used to calculate the amount of work in a system a system can perform at constant temperature and pressure. Okay, so ఈ యొక్క గిబ్స్ ప్రమేయం, గిబ్స్ అంటేనే ఈ గిబ్స్ పొటెన్షియల్ ఏ విధంగా ఉంటుంది? ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఎ సిస్టమ్ కెన్ పర్ఫార్మ్. ఒక వ్యవస్థ ఎంతవరకు పనిచేయగలదు ఇక్కడ ఈ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, స్థిరమైనటువంటి
టెంపరేచర్ మరియు ప్రెషర్ దగ్గర ఎంతవరకు అయితే పనిచేయగలదో దాన్నే మనం గిబ్స్ ప్రమేయంగా చెప్తా ఉంటాం. ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అవైలబుల్ టు డూ వర్క్. ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఎనర్జీ. పని చేయడానికి ఒక వ్యవస్థ పని చేయడానికి ఎంతైతే శక్తి అవసరమో అది ఈ యొక్క గిబ్స్ స్వేచ్ఛ శక్తి అనేటటువంటిది ఇస్తుంది అనమాట. గిబ్స్ స్వేచ్ఛ శక్తి అని ఇస్తుంది. సో దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే G is equal to H minus TS. G is equal to H minus TS. Okay. సో దాన్ని డిఫరెన్షియల్ చేస్తే dG is equal to TH minus TTS. సో దాని విలువ TH minus TDS minus STT అని వస్తుంది. జస్ట్ దీని ముందే మనం DH కి సమీకరణం ఉత్పాదించుకున్నాం. ఏమని ఎంథాల్పీ సమీకరణం DH ఏమని డెరైవ్ చేసుకున్నామండి? DH వాల్యూ DH is equal to TDS ప్లస్ VDP. DH is equal to TDS ప్లస్ VDP అని. సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, దాన్ని మనం యొక్క గిబ్స్ ప్రమేయంలో సబ్స్టిట్యూట్ చేస్తే DH ప్లస్ TDS ప్లస్ VDP సబ్స్టిట్యూట్ చేస్తే TDS మైనస్ TDS కొట్టుకోను DG is equal to VDP మైనస్ SDT అని మిగులుతుంది. VDP SDT అని మిగులుతుంది. సో ఈ యొక్క నాలుగు సమీకరణాలు ఏంటంటి? ఈ ఇంటర్నల్ ఎనర్జీ, అంతర్గత శక్తి, ఎంథాల్పీ, హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. ఓకే, ఈ నాలుగు దేని మీద డిపెండ్ అయితే ఒకసారి చూడండి అమ్మా. U, H, F మరియు G ఈ నాలుగు దేని మీద డిపెండ్ అవుతాయి? S మీద, P మీద, V మీద, T మీద. S మీద, P మీద, V మీద, T మీద. ఈ నాలుగిటి మీద అవి డిపెండ్ అవుతున్నట్టుగా మనం ఇక్కడ ఒక చిన్న చక్రం రూపంలో చూపించుకున్నాం కదా. సో దాన్ని మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే FM వచ్చి V మరియు T మీద డిపెండ్ అయి ఉంటుందండి. UM వచ్చి SV, HM వచ్చి SP, GM వచ్చి PT. ఇలాగా మనకి సమీకరణలు వస్తాయి. ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి ఇది ఫంక్షన్స్ U, H, G మరియు F. ఇందులో మనకి మారేటటువంటివి ఏంటి అనేటటువంటిది చూడండి. U కనుక్కునేటప్పుడు మనకి Bలోని Sలోని చేంజెస్ వస్తాయి. ఇక్కడ ఈక్వేషన్ ఉంది. D is equal to TDS minus PDV. D is equal to TDS minus PDV అనేసి ఆ ఈక్వేషన్ ఒకటి కనిపిస్తుంది కదా. సో అలాగే H క్యాలిక్యులేట్ చేసేటప్పుడు Pలోని Sలోని చేంజెస్ వస్తాయి. Pలోని Sలో అంటే DS DP అన్నమాట. ఇక్కడ చూడండి DH is equal to TDS ప్లస్ VDP. సో SPలో చేంజెస్ వస్తాయి. రెండు స్థిరాంకాలు T మరియు V. ఇప్పుడు F క్యాలిక్యులేట్ చేసినప్పుడు VTలో చేంజ్ వస్తాయి. సో మైనస్ PDV మైనస్ SDT. G చూసేసరికి PTలో చేంజ్ వస్తాయి. VDP మైనస్ SDT. సో ఈ విధంగా మనకి ఈ నాలుగు ఎనర్జీ ఫంక్షన్స్ తీసుకొని మనం ఈక్వేషన్స్ రాసుకుంటామండి. ఇంటర్నల్ ఎనర్జీ D is equal to TDS minus PDV. ఇక్కడ TP స్థిరాంకాలు, SV మారుతాయి. ఎంథాల్పీ DH is equal to TDS ప్లస్ VDP. T మరియు V స్థిరాంకాలు, SP మారుతాయి. హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛా శక్తి F, DF is equal to మైనస్ PDV మైనస్ SDT. ఇక్కడ P మరియు S ఫిక్స్ అయ్యి ఉంటాయి. V మరియు T మారుతాయి. గిబ్స్ ప్రమేయం DG is equal to VDP మైనస్ SDT.
సో ఇక్కడ విఎస్ ఫిక్స్డ్ గా ఉంటాయి, పి మరియు టి మారుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ 4 ప్రమేయాలు థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఉష్ణగతిక సక్మాలు ఈ 4ను పివిటిఎస్ కనుక ప్రమేయాల కింద ఫంక్షన్స్ కింద మనం రాస్తామని తెలుస్తుంది. సో ఈ 4ని ఉపయోగించుకొని మనం మ్యాక్స్వెల్స్ ఉష్ణగతిక సమీకరణం ఉత్పాదించుకోవచ్చండి. అవి ఎలా అనేటటువంటివి నెక్స్ట్ క్లాస్లోని మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.